Welcome to Political Chess. సోషల్ మీడియా సైకోల అంతు చూడడానికి వారి అంతు పట్టడానికి ఒక పాశుపతాస్త్రం వెతుకుతోంది. అనేక మంది అకౌంట్ల ద్వారా చేస్తున్న వాళ్ళు, దొంగ అకౌంట్ల ద్వారా చేస్తున్న వాళ్ళు, డైరెక్ట్గా చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కాంటాక్ట్స్, సబ్ కాంటాక్ట్స్ ఇవన్నింటినీ కూడా వెలికి తీస్తే వేల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా బయటకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అంటే పార్టీ ముసుగులోనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో బూతులు తిట్టడానికి పనిచేస్తున్న అనేక మంది పరోక్షంగా వీళ్ళంతా పనిచేస్తున్న తీరు అనేది బయటకు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాగే ఆర్జీవి, అలాగే పోసాని కృష్ణమురళి వీరి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఇక శ్రీరెడ్డి విషయం కూడా దాదాపుగా 4-5 చోట్ల శ్రీరెడ్డి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరి ఇక వీళ్ళంతా ఎందుకు రెచ్చిపోయారో ఏమో తెలియదు, కానీ డైరెక్ట్గా రాజకీయాల్లో ఉండి మంత్రి పదవిలో ఉండి రెచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందులో అన్నిటికంటే అందరికంటే ముందు వరుసలో ఉండేది కొడాలి నాని గారు వస్తారు. కాబట్టి కొడాలి నాని గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద కోపమా, లోకేష్ గారి మీద కోపమా, ఎన్టీ రామారావు గారి మీద కోపమా, లేదంటే ఇంకెవరి మీదైనా ఆయనకి చెప్పలేనంత అభిమానమో తెలియదు, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచిన పరిస్థితికి అయితే కారణమైంది. ఎవరి మీద కోపం, ఎవరి మీద ప్రేమ ఏ రకంగా తిరిగిందో కానీ అసలు ఎవరు మాట్లాడకూడని భాష అంతా మాట్లాడిన కొడాలి నాని గారిని మరి వాట్ నెక్స్ట్, మరి వాట్ ఈజ్ అబౌట్ కొడాలి నాని అంటూ అనేక చోట్ల ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థిని కొడాలి నాని గారి భాష నాకు చాలా బాధ కలిగించింది, అలాంటి భాష వాళ్ళని అరెస్ట్ చేయాలి అని తను మొన్న వైజాగ్ 3 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. త్వరలో కొడాలి నానికి కూడా నోటీసులు పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి నాని గారిని కూడా అరెస్ట్ చేస్తారా, ఆ తర్వాత కూడా ఇంకెవరైనా ఉంటారా, ఇలాంటి లెక్కల మీద అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మరి కొడాలి నాని ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయారు. ఇంత జరుగుతుంటే మరి తాను ఏం మాట్లాడకుండా, పార్టీ గురించి మాట్లాడకుండా, మరి ఎవరన్నా ఇప్పటి వరకు చేసిన ఘనకార్యం చాలని ఆయన సైలెంట్గా ఉంచారా, లేదంటే ఆయనే సైలెంట్ అయిపోయారేమో తెలియదు, కానీ లేదంటే ఏమైనా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమైనా తనని కాపాడుతాయని ఏమన్నా అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ప్రజలు మాత్రం ఈ కొడాలి నాని విషయంలో గట్టిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇది అరెస్ట్ వరకు వెళుతుందా, అంతకు మించి ఏమైనా వెళుతుందా, అసలు ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఏమైనా విచారణ దాకా వెళ్ళి వెలికి తీసే అవకాశాలు ఉంటాయా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. టీడీపీ నాయకులు సాహెబ్ గారు ఉన్నారు, జనసేన నాయకులు వివేక్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. సాహెబ్ గారు, సాహెబ్ గారు వినబడుతుందా? రైట్, ఒకసారి వివేక్ గారు ఓకేనండి? యా మేడం. యా వివేక్ గారు, వరుసపెట్టి ఈ సోషల్ సైకో అనే అనాల్సి వస్తుంది నిజానికి. ఆ భాష చూసిన తర్వాత సైకోలు అయితేనే ఇలా మాట్లాడతారని అనేక మంది మానసిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇది సోషల్ సైకోలని అనక తప్పట్లేదు, కానీ మీడియా ముందుకు వచ్చి అందరూ చూస్తున్నారు అని ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మాట్లాడిన కొడాలి నాని గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళని ఏమనాలో తెలియదు, కానీ ఇది అరెస్ట్ వరకే వెళుతుందా, అంతకు మించి వెళుతుందా? యా మేడం, ముందుగా మీకు అండ్ ప్యానల్ సభ్యులకి అలాగే మహా టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం మేడం. మేడం, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టు అంటే వ్యవస్థల ధ్వంసం కావచ్చు, వ్యక్తిగత హననం కావచ్చు, ప్రజల డబ్బును విచ్చలవిడిగా వాడుకునే విధానంలో కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా అంటే ఎన్నికల ప్రహాసనంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక్కొక్క ఘటన తీసుకుంటే మనము వీళ్ళ యొక్క అరాచకానికి సంబంధించిన గత 5 ఏళ్ల పరిపాలనలో మనము తవ్వే కొద్దీ, లేకపోతే మనం తెలుసుకునే కొద్దీ కొత్త విషయాలు మళ్ళీ ఈ 5 ఏళ్ల పాటు మనం తెలుసుకుంటూనే ఉంటాం. అంటే ప్రభుత్వం తవ్వి తీసే కొద్దీ చెప్తున్నాను. మనం కొన్ని ప్రత్యక్షంగా చూసింది వేరు, మనం విచారణ సందర్భంగా తెలుసుకుంటున్న విషయాలు కూడా చాలా వరకు కొత్త విషయాలు ఇంకా వస్తూనే ఉంటాయి. అలాంటి ఘటనలకు సంబంధించినది వ్యక్తిగత హననంకు సంబంధించిన గత 5 ఏళ్ల పాటు జరిగిన ఎవరు నోరు మాట్లాడితే వారిని అనగదొక్కడము, లేకపోతే చంపేయడం. అంటే ఉదాహరణకు మన డాక్టర్ సుధాకర్ గారి ఘటన యావత్ ప్రపంచం అంటే
యూకే లండన్ పేపర్లో కూడా పబ్లిష్ అయింది వారి ఘటనకు సంబంధించి. ఆయన అడిగింది ఏంటి, మేము మాస్కులు లేవండి మాకు, కరోనా టైంలో ఫస్ట్ దగ్గర ఫేస్ చేయాల్సింది డాక్టర్స్‌నే. మాకు మాస్కులు కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయకపోతే ఎలాగని ఆవేదనతో మాట్లాడాడు. ఓకే. అది అది వేరే విషయం. ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలి మొదటి విషయము. ఆయన ఆవేదనకు సంబంధించి ఒకవేళ ఎక్స్‌ప్లనేషన్ తీసుకోవాలనుకుంటే ఒక మెమో ఇచ్చి ఇలా ఇంకోసారి చెయ్యొద్దని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పీజీ డాక్టర్‌కి సంబంధించిన ఆయనను అంత 30 ఇయర్స్ సర్వీస్ చేసిన వ్యక్తి బాధతో చెప్పిన మాటలను మనం ఆ కోణంలో తీసుకోవాలి. కానీ ఆయన సారీ చెప్పించుకున్నారు. ఏది 4 గోడల మధ్య. హింసించారు మానసికంగా, టెర్మినేట్ చేశారు ఉద్యోగం నుంచి. ఆ బాధతో ఆయన రోడ్డు పాలైపోయాడు, పిచ్చివాడైపోయాడు. పిచ్చివాడిని చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి ఆత్మహత్య చేసుకునేలాగా ఒక పీజీ డాక్టర్‌ని ఇంకా 5, 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న డాక్టర్ పరిస్థితి ఆ విధంగా చేసినారు. ఉదాహరణ చెప్తున్నాను. వ్యక్తిత్వ హననానికి, దిగజార్చడానికి, చంపడానికి ఏ స్థాయికైనా వెళ్తుంది వైసీపీ వారు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇక సొంతము కూడా లేదు. పోనీ సొంతానికి ఏమన్నా చేస్తారంటే, ఇద్దరు చెల్లెల పరిస్థితి చూసాము. మానసికంగా ఎలా చేశారు, శారీరకంగా ఎలాంటి రాతలు రాశారు, స్వయంగా అది ఎక్కడి నుంచి రన్ చేశారు. సో ఈ 2 ఘటనలు చూసినప్పుడు వాళ్ళకు ప్రజలు, సొంతము అని తేడా ఉండదు. ఎవరైనా ఒకటే అనే ఒక సంకేతాన్ని స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. తాడేపల్లిలో పక్కనే నిర్మించిన బిల్డింగ్ ద్వారా సోషల్ మీడియాని ఎలాంటి డబ్బులిచ్చి, ఎంతమందిని పెట్టి, ఎన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విషాన్ని లేకపోతే హేట్రెడ్‌ని నింపొచ్చు, అసహ్యాన్ని నింపొచ్చు అనేది మనం చూపించడం జరిగింది. అలాంటి అరెస్ట్‌లకు సంబంధించినవి ఇప్పుడు జరుగుతుంటే అంటే మీకు ఒక మహిళగా నేను చూపించొచ్చో లేదో ఇలాంటికి సంబంధించిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు మేడం. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి నా కొడకలారు ప్రాణం చేస్తామనుకున్నారు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు. ఎవరో దేన్నో భయపెడదామో దాన్ని ట్రోల్ చేస్తే భయపడిద్దాం అనుకున్నారేమో. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా. ఇంక తర్వాత కులాలను కూడా తిట్టింది ఆవిడ, ఎందుకు లేని చూపించట్లేదు. అంటే ఈ భాష రెడ్డి గారి అమ్మాయి అనే అకౌంట్ తో మొన్ననే అరెస్ట్ అయింది. ఏదో సుధారాను సంథింగ్ నేమ్ ఆవిడ పేరు. ఈ భాషకు సంబంధించిన చెప్తున్నాను మేడం. భాషకు సంబంధించిన రెడ్డి గారి అమ్మాయి పాపం మీసం కూడా లేదు. మీసం మరి పెట్టుకొని చెప్పిండాల్సింది, అలా మీసం తిప్పాల్సింది ఏమో మరి. ఆమెకు పౌరుషానికి పౌరుషానికి వివేక్ గారు. అదే మేడం, అంటే యాక్చువల్గా నేను చూపించకూడదు, కానీ మహిళలను కూడా ఆ విధమైన లాంగ్వేజ్కి అలవాటు చేసిన ఘనత వైసీపీకి సంబంధించిన పార్టీకి దక్కుతుందని చెప్పడానికి ఇది చిన్న బిట్ చూపించాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ప్రొఫైల్స్ ఇలాగ మాట్లాడి వీళ్ళని అరెస్ట్ చేద్దా, వీళ్ళ పక్కన న్యాయ సహాయం అందిస్తాము, ఎక్కడ పోలీసులు 7 సముద్రాలు దాటున్నా కూడా పట్టుకొస్తాను అంటున్నాడు ఆయన ఘనంగా. న్యాయ సహాయం అందిస్తాము, వాళ్ళను మా కార్యకర్తలు వాళ్ళని ఏం చేయొద్దు, వీటిని అక్రమ అరెస్టులు, వాళ్ళు చాలా నిరపరాధులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి భాష ఉపయోగించారంటూ ఆయన సమర్థించే విధానం మనం మీడియా ముఖంగా చూడడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన ఒక ఎల్ఎల్బి చేస్తున్న ఒక స్టూడెంట్, ఎల్ఎల్బి స్టూడెంట్ 23 ఇయర్స్ ఓల్డ్, ఆమె ముందుకొచ్చి ఈ మాజీ బూతుల మంత్రి గురించి మాట్లాడి కేసు పుటప్ చేయడం ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆల్రెడీ ప్రభుత్వ పరంగా కొన్ని తీసుకుంటున్నారు చర్యలు, కానీ ముందుకొచ్చి ఆమె ఎక్స్ప్రెస్ చేసిన విధానం అంటే చట్టసభల్లో కానీ బహిరంగ వేదికల మీద ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు మనం ఏం సమాజానికి ఇస్తున్నాము, ఒక ఇండికేషన్ ఇస్తున్నాము, లేకపోతే ఏం మెసేజ్ ఇస్తున్నాము పిల్లలకి కానీ మహిళలకు కానీ, మొత్తం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము. ఒక మంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తులకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు ఒక చట్టబద్ధమైన పాలన లేకపోతే ఒక మంచి భాషతో సంస్కారంతో మాట్లాడాల్సిన వ్యక్తులు, ఉండాల్సిన వ్యక్తులు ఇలాంటి భాష మాట్లాడినప్పుడు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు, వీటిని నియంత్రించాలనేది ఆమె ఎఫ్ఐఆర్ యొక్క ఉద్దేశం. సో వాటిని తప్పు పట్టడానికి సుబ్బారావు గుప్తా అన్న ఒక వైసీపీ నాయకుడు ఇదే విషయాన్ని ప్రశ్నించినందుకు కొడాలి నాని వాళ్ళ పార్టీ ఆగమైపోతుంది అన్నందుకు అప్పట్లో కొట్టించారు. ఎన్ని ఇంకా మీరు తవ్వి తీయాల గాని 5 ఏళ్ల పాటు నేను మీకు కొన్ని వందల ఉదాహరణలు ఇస్తాను. వందల ఉదాహరణలు ఇస్తాను. ఇండివిజువల్స్ గా వేరు, ఒక సమూహంగా, ఒక వర్గపరంగా మీరు ఎవరినైనా తీసుకోండి, రాష్ట్రంలో వారి ద్వారా అన్యాయం వీళ్ళు కాబడలేదు అని చెప్పడానికి ఎవరూ లేరు. సామాజిక వర్గంగా లేపేశారు, ఎవరు అడ్డొచ్చిన వాళ్ళను ఇబ్బంది పెట్టారు, చంపేశారు, లేకపోతే ఒక వ్యవస్థలను ఇబ్బంది పెట్టారు, నాశనం చేశారు వ్యవస్థల్ని. మీరు ఎవరినైనా తీసుకోండి, అది ప్రతి వ్యవస్థ ప్రతి చోట బాధితులు 100%. మీరు అన్నట్టు వివేక్ గారు, అంకం చౌదరి గారు, అంటే ఏదైనా ఒక
తప్పు జరిగింది అంటే సరే తప్పు జరిగింది అనే దాని పర్యవసానాలుగా ఏదైనా అరెస్టులు జరిగినా దాని మీద ఏమైనా ఆరోపణలు వచ్చినా అధికారంలోకి వచ్చిన పార్టీ దాన్ని టార్గెట్ చేస్తుందని తెలిసినా మిగతా ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావట్లా, కనీసం వైసీపీకి సంబంధించిన ఏ నాయకులు మాట్లాడట్లా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తప్పదు కాబట్టి ఏదో వెనకేసుకొస్తున్నట్టు ఉన్నారు. ఇంత ఘోరమైన ఇప్పుడు వివేక్ గారు చూపించినట్లుగా ఏంటి ఆ భాష? ఒక్కసారి కొడాలి నాని గారు ఏమేమి మాట్లాడారు ఒకసారి లైన్గా, అంటే చాలా కొన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అంటే నిజంగా అవసరమా అనిపించేలాగా ఉంది. కానీ ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని అర్థం కాక? ఒకసారి ప్రజలకు చూడాలో గుర్తు చేసుకోవాలో ఒకసారి ప్లే చేయండి. సొరబి కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. వీడి డైఫ్రైస్ వదిలేడు బాబు తుప్పునాడు గాడు. ఎందుకంటే వీడు ఎక్కడేం పోతాడో తెలదు, అందుకని పోసే పనిలే డైఫర్లోనే అన్నీ. ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గాడు, చంద్రబాబు నాయుడు గాడు. 9 నెలల్లో ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగించేసాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదినా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా. మళ్ళీ 9 నెలలు అవగానే అక్కడ వీడికి ఉన్న డైఫర్ కూడా పీకి వీడిని పొప్పుగాయండి. అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు. ఎక్కడి దాకా? కుప్పం దాకా చేంజ్. నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు. 9 నెలలు బుక్ చూపిస్తున్నాడు, ఎర్ర బుక్ అండి. దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలు అయినాక ఏం చేస్తారు తెలుసా? బుక్ వీడి బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఈడో మొక్క. బ్రెయిన్లెస్ కిడ్, బ్రెయిన్ లేక వీడికి పిచ్చిని ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఛాలెంజ్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడా? సరే, ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా వాడు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందాం తిట్టుకుందాం అంటే ఆడేదో పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్, బ్రెయిన్ లేకుండా పుట్టాడు. ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు, ఎప్పుడు వార్డు కౌన్సిలర్ గా లేకపోతే వార్డు మెంబర్ కూడా గెలవలేదు. ఆడేదో ఊహించుకుని ఆడి బాబుని చూసి ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు, పిచ్చివాడు అనుకుంటే వాడి బాబు వీడికి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు. వాడి పిచ్చి వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ అంట, మీరు రండి కొట్టుకుందాం అన్నాడు. నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా, ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి, తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్ గా. శాసనసభ్యుకి రాజీనామా చేస్తే దానికి కూడా చేసేయి. నీకున్నటువంటి బ్లాక్ క్యాట్ ని నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, నేనే పెద్ద తురుంగాన్ని, కత్తిరాందాసుని, నేనే పోటుగాడిని, ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి. వీడికి పిచ్చిని టచ్ చేసి చూడండి నా కొడకలారు, ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి, టచ్ చేసి చూడు. నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యిరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి, పద్దాక వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడే టచ్ చేసి చూడరు. ఒకడిని పిచ్చి పిచ్చి వాగుడు, అయ్యన పాత్రగాడు ఇలాంటి 420 నా కొడుకులు, భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి. చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసాం, మేము వదలం. పిచ్చి పిచ్చి యాశాలు, మీ ఇళ్లలోని ఆడవాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళు ఆడవాళ్ళందరూ గాలిలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు, గాలి మీడియా, గాలి పార్టీ. ఆడ 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి, వాడి నడిపేటువంటి విధానం ఇది. సిగ్గు శరం లేకుండా. ఇదండి ఆయన విమర్శించిన తీరు. ఇది లక్ష్మి గారు, ముందుగా మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న సాహెబ్ గారికి, అలాగే వివేక్ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. కొడాలి నాని అసలు ఏంటి తన ప్రస్థానం, ఎక్కడ వ్యక్తి? ఇతను మాట్లాడుతూ ఉన్నాడు కదా, గతంలో చాలాసార్లు కూడా మాట్లాడాడు. 4 పర్యాయాలు గెలిపించారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇతను ఎవరి ద్వారా వచ్చాడు, ఎట్లా వచ్చాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడుకోని విషయాలన్నీ చాలా మాట్లాడుతున్నాడు. మరి 4 పర్యాయాలు గెలిచిన ఇతన్ని మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 53,000 తేడాతోటి ఓడించారు. అంటే 2004లో అధికారం లేనప్పుడు గెలిపించారు, 2009లో తెలుగుదేశం పార్టీ అధికారం రానప్పుడు గెలిపించారు, 2014లో అధికారం రాని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గెలిపించారు,
2019లో అధికారంలోకి వచ్చింది, గెలిచాడు. 2024లో అంటే 3 పర్యాయాలు నువ్వు అధికారంలో లేని సమయంలో నిన్ను ప్రజలు గెలిపించారు. నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా చేసావో, నీ భాష ఏ విధంగా ఉందో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో, నువ్వు చేసిన విషయాలు ఏ విధంగా ఉన్నాయో, నిన్ను ఎంత అసహ్యించుకున్నారో, నీ మీద ఎంత ద్వేషం పెంచుకున్నారో అన్నదానికి 53,000 తేడాతో ఓడిపోయావంటే నువ్వు 4 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా నీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను. ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో ఒకటి అర్థం చేసుకోవాలి ముందు. అంటే ఇక్కడ ప్రజల తప్పు అయితే ఏమి లేదు. అతను మాట్లాడినందువల్ల ఆ పార్టీకి ఇబ్బంది జరిగింది, అతనికి ఇబ్బంది జరిగింది, అతను ఓడగొట్టారు. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా తప్పు ఉంది అంటే ప్రభుత్వాన్ని ఉంది, పార్టీ శ్రేణులది ఉంది, నాయకులది ఉంది, శాసనసభ్యులది ఉంది. ఒక గుడివాడ ప్రాంతానికే కాదు ఇది. ఈరోజు విశాఖపట్నంలో అంజనా ప్రియ అనే ఒక అమ్మాయి, 23 సంవత్సరాల వయసు గల అమ్మాయి, లా స్టూడెంట్ అయ్యుండి ఆ అమ్మాయి గతంలోనే ఇతని మీద ఫిర్యాదు చేసింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదు. తిరిగి ఈరోజు విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు చేసింది. ఈరోజు దాన్ని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు లేరా? ఒక ఆడపిల్ల ముందుకొచ్చి చేసినప్పుడు ఏమయ్యారు ఈ తోపుగాళ్ళు, ఏమయ్యారు ఈ నాయకులు, మేసాలు తిప్పేవాళ్ళు, కద్దర సొక్కాలు వేసుకొని తిరిగేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఏంటి, ఎందుకు ఆగిపోయారు మీరు? ఆ అమ్మాయి ఒకటి ఇచ్చింది, మిగిలిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీని మీద ఎందుకు ఫిర్యాదులు చేయట్లేదు? ఆడమనిషి ఫిర్యాదు చేసేది, ఆ మాత్రం రోషం లేదా వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గారిని అనలేదు కదా, లోకేష్ గారిని అనలేదు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడిని అనలేదు కదా. ఎంతమందిని మాట్లాడాడు అతను? ఇతను ఎన్టీ రామారావు గారు ఏమన్నా తిరిగాడా? ఎన్టీ రామారావు గారు విపరీతమైన భక్తుడా ఇతను? 1999లో హరికృష్ణ గారు ఆ ప్రాంతంలో పోటీ చేశాడు. ముందుండి చూసుకుందా నువ్వే కదా. అంతెందుకు, మొట్టమొదట ఎన్టీ రామారావు గారితో విభేదించింది చంద్రబాబు నాయుడు గారా, హరికృష్ణ గారా? హరిసేనాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది ఎవరు? ఆ తిరిగినప్పుడు ఇతను ఎక్కడున్నాడు? హరికృష్ణ గారు పక్కనే ఉన్నాడు కదా, ఆ కార్యక్రమాలన్నీ చూశాడు కదా. ఇతనికి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అప్పుడు తిరిగిన వ్యక్తి 2004లో అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు కదా. ఆ రోజు గుర్తు రాలేదా వెన్నుపోటు అనేది? మళ్ళీ 2009లో టికెట్ తెచ్చుకున్నాడు కదా, ఆ రోజు గుర్తు రాలేదా? అంటే ఆ రోజు అవసరమా? ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుంటే గతంలో ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది ఈ రోజు ఒక ఉదంతం ఏందండి. ఎన్ని విషయాలు మాట్లాడాడు? ఇప్పటికీ జరిగింది ఏంటి మధ్యలో? అంటే ఏం ప్రొవోక్ చేసింది అంటే ఇప్పుడు తన జీవితం, తన రాజకీయ జీవితం ఇలాంటి భాష మాట్లాడితే ఇప్పుడు నవ్వొచ్చేమో కానీ రేపు నాశనం అవడం ఖాయం అన్న విషయం కొడాలి నాని గారికి తెలియదు అంటారా? నేను అందుకే మీకు ఉదాహరించాను. 2004, 2009, 2014 3 పర్యాయాలు పార్టీ అధికారంలోని పార్టీలోనే గెలిపించారు జనాలు. అంటే నీకు అక్కడ ఎంతో కొంత నువ్వు వాళ్ళ మీద మంచితనంతో నువ్వు గెలిచావు, అందులో ఎలాంటి సందేహమే లేదు. 2019 నుంచి 2024 అధికారంలో ఉండంగా నువ్వు మాట్లాడింది, నువ్వు చేసిన చేష్టలు, నువ్వు చేసిన దౌర్జన్యం, క్యాసినో, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. నీ స్థావరంలో పేకాడాడిస్తూ ఉంటే పోలీసులు పట్టుకుంటే ఏముంది, పెనాల్టీ కడతారు, మళ్ళీ బయటకు వస్తారు. తప్పే ఉందని మాట్లాడాడు ఒక రాజ్యాంగానికి ప్రతినిధి అయినటువంటి వ్యక్తి, మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు ప్రజలు గమనించారు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అతను మాట్లాడిన మాట మనం చూసాం కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు. అదే నేను అంటున్నాను, ఇంతమంది మీద మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చి ఈరోజు టెక్నికల్గా చూసుకుంటే 5 నెలల 6 రోజులు అవుతుంది. 5 నెలల 6 రోజులు అవుతుంది. ఈ 5 నెలల 6 రోజులు ఒక ఆడపిల్ల అంజనీ ప్రియ అనే అమ్మాయి ముందుకొచ్చేసి ఈరోజు అతని మీద ఫిర్యాదు చేసింది. మిగిలిన నాయకులందరూ ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మెలకొండ కూర్చున్నారు? టీడీపీ నాయకులు సాహెబ్ గారు, మేడం సాహెబ్ గారు, మేడం తమరికి అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్తే అండి. మీకు కూడా అంకం చౌదరి గారు అడుగుతున్నారు. సరే, ఒక అమ్మాయి ఇప్పుడు అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డ వారి నెల తరిమి కొట్టు, చెప్పు తిరిడే కుక్కకు చెరుకు తీ పెరుగున విశ్వధాభిరామ వినుడవేమ అని చెప్పి ఎప్పుడో వేమన్ గారు అన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించిందండి. నేనేమంటానంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల వారు ఉండకూడదు, వాళ్ళని ఏదో ఒక విధంగా పంపించేయాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా హింసేయాలి. మీరు ఇందాక అంటున్నారు వ్యక్తిత్వ హననం కాదు, కుటుంబం మొత్తాన్ని వ్యక్తిత్వ హననం చేశారండి. ఇక్కడ నాకు ఒక సోదరి తమ్ముడు మా కుటుంబం మొత్తాన్ని మార్కింగ్ చేసి ఆడవాళ్ళ ఫోటోలు పెట్టారు. మేము ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని బోర్డు విలపించారండి. అమరావతి రైతుల మీద కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రధానమైనటువంటి నేతలు ఉన్నారు, వాళ్ళ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి మహిళల మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ద్వేషిస్తూ వాళ్ళ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరి
పైచాచిక ఆనందం పొందారండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏమంటున్నారు, అయ్యా ఏదైనా రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి. ఎవరైనా కానీ మార్ఫింగ్ పోస్టులు కానీ పిచ్చి పిచ్చి చేష్టలు చేశారంటే వాళ్ళ తోట తీస్తామంటున్నారు. ఎవరి మీదైనా కానీ కేసులు కడతారండి. ఇక్కడ మీకు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ మేము డిజిటల్ క్రైమ్ యాక్ట్ తీసుకొస్తున్నాము అని చెప్పారు. అది ఈ యాక్ట్ అనేది అందరికీ సమానంగా వర్తించింది. ఎవరైనా కానీ ప్రతిపక్షం కావచ్చు, పాలక పక్షం కావచ్చు అండి. ప్రతిపక్షంలో వాళ్ళు ఏం చేయాలంటే పాలక పక్షం వాళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు విరుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ప్రశ్నించడాన్ని దానికి ఇష్టపడతలేదు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తే నా వెంటుకు పీకుతారా అని చెప్పి అలా అదే విధంగా అసెంబ్లీలో ఒక కులం మీద మాట్లాడారంటే అసలు ఫస్ట్ ఒక కులం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనండి. ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉందండి. దీంతో పాటు మరి కొడాల నాని ఒకడే కాదండి. కొడాలి ఇందాక అంటున్నారు పెద్దలు అంకం చౌదరి గారు, కొడాల నాని గారి మీద 36 కేసులు ఉన్నాయండి ఆయన మీద. మేము గతంలో పెట్టాం. కాకపోతే ఇప్పుడు అంజనాప్రియ గారు ఒక కేసును తీసుకొచ్చారు. అది విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. వాటితో పాటు త్వరలో ఈ రోజు రేపు కావచ్చు ఈ కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. కొడాల నాని మీద కావచ్చు, అదే విధంగా ఆ శ్రీరెడ్డి అనే అటువంటి ఆమె మీద కావచ్చు, ఆర్జీవి మీద కావచ్చు, మీకు అంబటి రాంబాబు మీద కావచ్చు, మరి మహిళా మినిస్టర్ ఎవరైతే రోజా గారి మీద కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మహిళా మినిస్టర్ హోంమంత్రి ఆమె మీద కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు వస్తాయండి. ఒక్కొక్కటి వస్తాయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొడాలకి బోణి కొట్టారు ఇవాళ, అందరూ ఆ లైన్ లోకి వస్తారు. మేమేమంటామంటే అరే వ్యక్తిత్వ హననం చేస్తూ ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారండి? పాలిటిక్స్ అయితే అంకం చౌదరి గారు ఏదో అడుగుతున్నారు. ఈ రోజుకి కూటమి అధికారంలోకి వచ్చి 159 రోజులు పూర్తి అయిపోయి 160వ రోజు సాహెబ్ గారు చెబుతున్నారు 36 అభియోగాలు ఉన్నాయి అతని మీద, గతంలో మేము పెట్టామని చెప్పని. అంటే గతంలో పెడితే పట్టించుకోలేదు. 36 అంతకుముందు పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి అంజనీ ప్రియ పెట్టేసింది. మీరు ఎంతమంది 160 రోజుల్లో అతను మాట్లాడిన భాష అది మామూలుగా వేదాల్లో ఉన్నాయా, లేకపోతే ఉపనిషత్తులో ఉన్నాయా, లేకపోతే సుమతి శతకాలా? మరి ఏ విధంగా ఎందుకు ఇప్పుడు దాకా ఉపేక్షించారు? 160 రోజులైంది కదా నేను అనేది అది. రైట్ సాహెబ్ గారు, తమరు పెద్దలు మీకు అన్ని తెలుసు. ఒక సిస్టమేటిక్ గా ప్రభుత్వం ముందరకెళ్లాలన్నప్పుడు కక్షపూరిత ధోరణితో వెళ్తాం కాదండి. ఇక్కడ అది కక్ష ఎలా అవుతుందండి? అది కక్ష కాదు కదా, అది కక్ష కాదు కదా. సాహెబ్ గారు చెబుతానండి, ఒక్క మాట సావధానంగా వినండి. ప్రజలు శిక్షించారు. 4 సార్లు గెలిచిన శాసనసభ్యుడిని 53,000 ఓట్ల తేడాతోటి ఓడించారు. అంటే ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్పారు. ప్రభుత్వంగా మీ నిర్ణయం మీరు చెప్పాలా వద్దా? శ్రేణులు ఏమవుతున్నారు? 36 కేసులు పెట్టిన వాళ్ళు 160 రోజుల్లో ఏం చేశారు? తమరు నాకు అవకాశం ఇస్తే నేను చెబుతాను. సాహెబ్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక సిస్టమేటిక్ గా వెళ్ళింది మేడం. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చూసుకోవాలి, దీంతో పాటు వ్యవస్థలను గాడిలో పెట్టాలి. మీరు వైకాపా సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ఈ తప్పుడు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లారో, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ ఖరారు చేస్తూ ఉన్నారు శిక్షలు. వాళ్ళకి బిఎన్ఎస్ యాక్ట్ అమలు అవుతుందండి ఇక్కడ. మీరు ఇంకోటి మేడం, ఇప్పుడు మనం ఏమన్నా కానీ వాళ్ళ మీద వేగ్గా ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము దీని మీద ఈ 5 నెలల నుంచి దర్యాప్తు చేస్తూ ఉన్నామండి. వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారండి. ఎవరిని వదలం ఇక్కడ. అయితే ఏమండి ఇక్కడ సోషల్ మీడియాలో బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు వివేక్ గారు చూపించారు రెడ్డి గారి అమ్మాయి అని చెప్పేసి, పేరేమో చక్కగా రెడ్డి గారి అమ్మాయి అని నీట్ గా పెట్టుకొని బూతులేమో పచ్చి బూతులు తిడుతుంది ఆవిడ. అలాగే అంటే 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 సరే ఆ వీడియోల ద్వారా వాళ్ళు ఏదో పార్టీ కార్యకర్తలుగా అభిమానంగా చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు ఏదో అనుకోవచ్చు. కొడాలి నాని గారు మంత్రి, మీ పార్టీలో అంకం చౌదరి గారు చెప్పినట్లుగా 3 సార్లు గెలిచిన వ్యక్తి. అసలు ఆయనకున్నది ఏంటి ప్రాబ్లం మీరు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారా? ఆయనకి ఏమైనా పర్సనల్ గ్రెడ్జ్ ఉందా చంద్రబాబు నాయుడు గారి మీద? ఫ్యామిలీ గ్రెడ్జ్ ఏమైనా ఉందా? ఇది రాజకీయ వైరమా? లక్ష్మి గారు నేనేమంటానంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వదిలిపెట్టొద్దండి. అసలు ఏమనుకుంటున్నారు? ఇదేం గ్రెడ్జ్ అనుకుంటున్నారు మీరు? ఏమండి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుందండి. ఇక అరెస్టులు వ్యవహారాలు ఇవి కాదండి, ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారండి, ఎస్ కొడాలి నానిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు అడుగుతున్నారు. సిస్టమేటిక్ గా వర్క్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టండి. నేను అలా అనట్లేదు. అంటే మీ అంచనా ప్రకారం, మీ అవగాహన ప్రకారం ఈ 5 ఏళ్లలో మీ పార్టీ ఒక ఆలోచనకు వచ్చి ఉంటుంది, కొడాలి నాని ఎందుకు ఇలా చేస్తున్నారు, వల్లభనేని వంశీ ఎందుకు ఇలా చేస్తున్నారు,
ఒక్కొక్కళ్ళు ఏది ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, వీళ్ళ వెనక ఎవరున్నారు, ఎందుకు ఈ భాషే మాట్లాడుతున్నారు, దానికి ఒక అంచనాకి పార్టీ వచ్చి ఉంటుందిగా. ప్రభుత్వం చేసే పని ఒకటి పక్కన పెడదాం, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అది తర్వాత. పార్టీ పరంగా మీకున్న అంచనా ఏంటి, ఎందుకు చేస్తున్నారు అంటారు? మేడం, మా దగ్గర వాళ్ళు ఎందుకు చేశారు ఏంటనేది ఒక ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దానికి ప్రత్యేకమైనటువంటి బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఎవరిని ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేశారు అనేది ఆ వీడియో క్లిప్స్ కావచ్చు, ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడింది కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఒక నిమిషం మేడం, అక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే వీటన్నిటికీ కూడా సిస్టమేటిక్ గా ఫాలో అయినప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్షలు పడతాయి. అంతేగాని మనం వేగ్ ఏదో చేసేసి ఏదో అతను అసలు వేగ్ అనేది లేదండి ఇక్కడ. ఓపెన్ గా మాట్లాడిన తర్వాత ఇంకా వేగ్ గా ఏముంది? మేడం, నేనేమంటానంటే భారతదేశంలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయండి. వాళ్ళు మాట్లాడేదానికి ఏ రాష్ట్రాల్లో ఎన్ని శిక్షలు పడియండి నేను అనేది. అందుకనే మేము బిఎన్ఎస్ యాక్ట్ లాంటి యాక్ట్ తీసుకొస్తున్నాం, ఐటీ యాక్ట్ తీసుకొస్తున్నాము. ఏదైతే వీళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడారో సాహెబ్ గారు ఒక్క నిమిషం, తీసుకోవడానికి మేము ముందరకెళ్తున్నామండి. సాహెబ్ గారు ఒక్క నిమిషం అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగా సాహెబ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. క్యాసినో నిర్వహించారని చెప్పిన అభియోగం ఉంది. ఒక్క నిమిషం చెప్తానండి. మీరు అన్నారు కదా రాజకీయ పార్టీ అని, అది రాజకీయ పార్టీగా తీసేద్దాం. అతను క్యాసినో నిర్వహించిన కార్యక్రమం ఉంది, భూ కబ్జాలు చేసిన కార్యక్రమం ఉంది. అసలేటి నిర్మల అనే ఒక మహిళ అతని మీద ఫిర్యాదు చేసింది, పోరాటం చేసింది. ఆ అమ్మాయిని ఏ విధంగా హింసించారో మీ అందరికీ తెలుసు. ఇన్ని అంశాలు ఉన్నాయి, పేకాడాడిచ్చింది ఉంది, ఇన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో స్థానిక నాయకులు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు కదా, జనసేన మీద కావచ్చు. అవును, రాజకీయ అంశాలు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు, ఇతను ఎందుకు వదిలిపెడుతున్నారు? మనం మాట్లాడే విధానం వేరు ఒకటండి, అక్కడ అంశాలు వేరుగా ఉంటాయి. మేము 130 మంది వైకాపా పార్టీ నేతలు మాట్లాడినటువంటి అంశాలు మొత్తం తీసుకున్నాం. వాళ్ళు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఏ విధంగా పోస్టులు చేపించారు, వాళ్ళ పిఎల్ చేత ఏ విధంగా చేపించారు, అవన్నీ లాగుతున్నామండి. మా దగ్గర ఒక సిస్టమేటిక్ రికార్డు ఉంది. అంతకంటే ఘోరంగా ఇతను మాట్లాడింది, ఇది ఓపెన్ గా, అంతకంటే ఘోరంగా ఓపెన్ గా మాట్లాడాడు. అన్ని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి. చర్చించుకుంటున్నారు ఈ రోజు. మీరు సాహెబ్ గారు, వివేక్ గారితో మాట్లాడదాం ఒకసారి. వివేక్ గారు ఇప్పుడు కొడాలి నాని గారు మాట్లాడిన ఒక జస్ట్ సాహెబ్ గారు ఒక్క నిమిషం. వివేక్ గారు, కొడాలి నాని గారు మాట్లాడిన ఒక 3 శాంపిల్స్ చూసాం. అంటే చాలా కొన్ని ఇంకా ఘోరాలు ఇంకా 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 చాలా ఉన్నాయి. ఆయన ప్రెస్ ముందుకు వచ్చాడంటే మొదట్లో బాగానే, అంటే జనాలు కూడా ఒక సందడిగా ఈ బూతులు తిడుతుంటే ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అన్ని రకాలుగా దాన్ని ఎంజాయ్ చేశారు. అంటే ఇప్పుడు నేను సాహెబ్ గారిని అడిగింది మిమ్మల్ని అడుగుతున్నా, మీ అంచనా ఏముంది ఈ విషయంలో? అంటే ఆయన టార్గెట్ ఏమై ఉంటుంది మేడం? అంటే దానికి ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మేడం. గత 5 ఏళ్ల పాటు నేను డిబేట్స్ చేసేటప్పుడు ఇంట్లో సహజంగా మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, టీవీ వార్తలు చూస్తారు. నా నోటి నుంచి మాట్లాడే మాటలు నేను కొన్ని క్లిప్పింగ్స్ చూసినప్పుడు, లేకపోతే టీవీ చర్చలు చూసినప్పుడు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నప్పుడు సహజంగానే పిల్లలు చూస్తారు, ఏదో ఒక సందర్భంలో చూస్తారు. అయితే మా పాప అడిగింది, ఏంటి అతను ఏంటి నాన్న, అతను ఏదో నా కొడకల్లారా, లేకపోతే ఆ భాష చెప్పలేను, దాని అర్థాలు కూడా చెప్పలేను, వాళ్ళు తిట్టే తిట్లకు. సో వెంటనే ఛానల్ మార్చాల్సి వచ్చేది, లేకపోతే మ్యూట్ చేయాల్సి వచ్చేది. అంటే అర్థం ఏంటి, గత 5 ఏళ్ల పాటు మనం ఉచ్చరించలేని భాష. ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ఏంటి, హుందాగా ఒక్క తప్పు మాట లేకుండా ఇప్పటికి 3 అసెంబ్లీ సెషన్లు జరిగాయి. ఎలా జరిగాయి? ఒక హుందాగైన వాతావరణంలో చక్కనైన భాష పెట్టుకొని స్వపక్షము విపక్షము 2 కూటమి ప్రభుత్వం చేస్తూ ఒక అర్థవంతమైన చర్చలు కూడా మొదలు పెట్టారు. ఉంటది. శాసనసభకు నిజమైన గౌరవాన్ని తెప్పించేలా ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతోంది. సో జరుగుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు గత 5 ఏళ్ల పాటు మాట్లాడిన భాష, ఉచ్చరించినటివి కొందరు చప్పట్లతో, అంటే చప్పట్లు అంటే ఏదో ఒక కార్యక్రమం, పొగడ్తల కార్యక్రమం, కవితల కార్యక్రమము, అన్నా జగనన్న నీకు సెల్యూట్, ఈ యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాలన్నీ గత 5 ఏళ్ల పాటు చూడడం జరిగింది. అయితే తిట్లు లేకపోతే భజన, ఈ 2 జరుగుతూ ఉండేటివి. అయితే ఈయనకు పర్సనల్ గా గ్రడ్జి ఏంటంటే ఎదుగుదల, ఒకటి ఓర్చుకోలేని తత్వము, రెండోది తాడేపల్లి నుంచి వచ్చిన తిట్లతో ఎంత తిడితే నీకు అంత పదవులు అంత గుర్తింపు అనేది ఒక లైన్ రాసి ఇచ్చేశారు. నువ్వు తిడితే గుర్తింపు లేదా పదవి, గౌరవం.
ఆ స్థాయిలో గత 5 ఏళ్ల పాటు జరిగింది. ఆ వారి గ్రడ్జి, అతని గ్రడ్జి ఏమైండొచ్చు అంటే ఇతని ఆలోచన విధానానికి వాళ్ళు మ్యాచ్ కాలేరు ఎప్పటికీ. అంటే ఆలోచన విధానంలో అంటే బూతుల సంస్కృతి కావచ్చు, ఎదుగుదలలో లేకపోతే మేలు చేసే విషయంలో సో అలాంటివి ఏమన్నా బహుశా ఉండొచ్చు మనసులో. మ్యాచ్ కానీ టెంపో కానీ ఫ్రీక్వెన్సీ కానీ మ్యాచ్ కాని వ్యక్తులను అలాగే తిడతాము. రాజకీయపరమైన అంశాలు ప్రభుత్వ విధానాల పరంగా విమర్శించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఆ గతంలో జరిగిన తప్పులకు ఇదిగో 2014-19 మధ్య మీ ప్రభుత్వం ఇది చేసింది అది చేసిందని ఆధారాలతో మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. కాదండి, అప్పట్లో ఏ కులం మీద అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడానికి కాపుల్ని, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడానికి కొడాలి నాని గారిని, ఇట్లా అంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే ముఖ్యంగా ఆ కాస్ట్ ఈక్వేషన్ ఉన్న వాళ్ళనే వాడారు ఎంచుకొని. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంతకు మించి తిట్టిన వాళ్ళల్లో కూడా కొడాలి నాని గారు ఎక్కువ తిట్టారంటే అంటే కనీసం ఇప్పుడు ఒక ఏమైనా ఆ నిజాలు ఏమన్నా బయటికి తీయాలంటే ఇంక ఏదైనా శక్తి వెనకుండి ఇన్ని తిట్టించిందా? అంతగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంత పెద్ద శక్తి ఉన్నా తన రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ప్రజలు వాళ్ళు అలా అనుకోలేదు. నేను 5 సార్లు గెలిచాను, గుడివాడ నుంచి నన్ను 5 సార్లు మీరు మళ్ళీ మాట్లాడండి మీరు తర్వాత ఇప్పుడు గుడివాడ నుంచి నేను 5 సార్లు గెలిచాను, నన్ను జనాలు ఎలాగైనా గెలిపిస్తారు ఒక టెంపో. రెండోది ఏంటంటే 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటామనే భ్రమంలో ఉన్నారు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఉన్నాను అనుకోలేదు. తరువాత అతనికి సహజ సిద్ధంగా ఉన్నది ఆయన ఒక గ్యాంబ్లర్, అంటే ఐ మీన్ ఏంటి, మన జూదం ఆడుకునే మనిషి, క్యాసినోలు లేకపోతే ఇంకోటి పేకాటలు, కోడి పందాలు. సో ఈ టైపు జూదం అని మనిషి ఆయన. సో ఆయనకు తగినట్టు, ఆయన ఆలోచన విధానం తగినట్టే ఉన్నాడు. అయితే నిన్న ఇంకొక ముఖ్యమైన ఘటన, ఇప్పుడు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఏబీ ఫైబర్ నెట్ కు చైర్మన్ గా పనిచేశాడు. 42 కేసులు ఉన్నాయి అతని మీద. 42 ఒక రౌడీ షీట్ ఉంది. 2019-24 మధ్య ఉన్న రౌడీ షీట్ ను కూడా తొలగించుకున్నాడు. అంటే ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు మేము శాశ్వతంగా ఉంటామనే భ్రమల్లో విచ్చలవిడిగా ఒకరి హత్యా ప్రయత్నం సుపారీ ఇచ్చి సుబ్రహ్మణ్యం అనే ఆయన ఆస్తి లాక్కోవడానికి చేసిన ఘటన ఏది గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తన ఒరిజినాలిటీ చూపించగలిగాడు అంటే వారికి ఉన్న ధైర్యం. ఏ ధైర్యం? మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు అనే ఒక ధైర్యం కావచ్చు. రెండోది గతం తాలూకు వారు 5 ఏళ్ల పాటు సాగిన హింసాకాండ ప్రవృత్తిలో భాగంగా ఆ కంటిన్యూటీ జరిగింది. ఇంకోటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తప్పనట్లేదు పోలీసుల్ని, కానీ పోలీసులను వారి ఇండివిజువాలిటీని, ఆ వ్యవస్థను వాడుకున్న విధానము ఏ ప్రభుత్వమైనా కావచ్చు, వారి ఇండివిజువాలిటీని వాళ్ళకి ఇచ్చేయాలి. మా ప్రభుత్వం వచ్చినప్పుడు గతం తాలూకు తప్పులు తీసి ఇప్పుడు కేసులు పెట్టి వాళ్ళని శిక్షించండి అనడము మాకున్న నిబద్ధత కావచ్చు. కానీ గతంలో వాళ్ళు అన్ని తప్పులు చేసినా గవర్నమెంట్ విచ్చలవిడిగా వాళ్ళని ఎలా పడితే అలా వాడుకుంటున్నప్పటికీ కూడా ఆ వ్యవస్థ చట్టానికి ఉన్న విలువను పక్కన పెట్టి వాళ్ళు ప్రవర్తించిన విధానము రెండు తప్పే. రెండు కరెక్ట్ గానే ఉండదు. ఎప్పుడు పోలీసులు ఒకేలా ఉండాలంటున్నాను. వారు ఎప్పుడైతే గతంలో ప్రభుత్వం చెప్పినట్టు తానా తందానా అంటూ ఎప్పుడైతే ప్రవర్తిస్తారో మరుసటి ప్రభుత్వం వచ్చి వాటిని రెక్టిఫై చేయడానికి టైం పడుతుంది. ప్రజల్లో కూడా విశ్వాసం సన్నగిలుతుంది. ఇది కూడా మారాల్సిన అవసరం ఉంది. అది నేను చెప్పాలనుకున్నది. వారి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇవ్వాలి. పోలీసు ఇండివిజువాలిటీ వాళ్ళు సహజంగా వాళ్ళకున్న చట్టానికి కాకపోతే అప్పుడే కరెక్ట్ గా నిలబడతారు. తప్పులు చేసిన వాళ్ళకి అప్పుడే నిజమైన భయం కలుగుతుంది. వారి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. అందుకే కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది అసెంబ్లీ సాక్షిగా, పోలీసులు మీరు తప్పు చేసిన వాళ్ళు మా పార్టీ అయినా సరే శిక్షించండి అని చంద్రబాబు గారు చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అవును, రైట్, ఎగ్జాక్ట్లీ. ఆ మాట అనగలగడం అంటేనే చాలా ధైర్యం ఉండాలి. ఏ మాట కమ్మ ధైర్యంతో ఉన్నారు. రైట్. అంగం చౌదరి గారు, అయితే ఇక్కడ కులాల ఈక్వేషన్స్తో కులాల మధ్య ఇప్పుడు రెడ్డి గారు అమ్మాయి మేము రెడ్డి 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 అని అనడం వల్ల అంటే మిగతా కులాలని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు, లేదంటే ఇంకో కులం ఇట్లా కొడాలి నాని గారి విషయంలో మరి ఆయన కులం కాబట్టే ఆయనకి ఆ ప్లేసు, ఆ తిట్లు, దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోకపోవడం, అదే కులం కావడం వల్లనే ఇన్ని రోజుల పాటు జాప్యం జరిగింది అనే సిగ్నల్స్ కూడా ప్రజల్లోకి వెళతాయి కదా. అంటే ఇక్కడ లక్ష్మి గారు, ఆ అమ్మాయి పేరు పెద్దిరెడ్డి సుధారాణి. అంటే ఆ మొట్టమొదటి కూడా మీరు ఒకసారి కనుక గమనిస్తే ఇందుట్లో ఆయన ఎవరైతే బాధ్యతలు అప్పచెప్పాడో మీరు చూసుకోండి. సజ్జల భార్గవ రెడ్డి, అలాగే అర్జున్ రెడ్డి, రాఘవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, తర్వాత వివేక్ రెడ్డి, ఆనం రవీందర్ రెడ్డి, మూలా నాగిరెడ్డి, సివి రెడ్డి, తర్వాత చూసానులేండి చాలా మంది ఉన్నారు మొత్తం పాపం. అంటే ఇట్లా పెట్టుకొని వాళ్ళని అంటే అతనికి మాత్రం కులానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలా? వీళ్ళు పిచ్చిముండాడుకులు అయ్యి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయనకి ఏమి కులాభిమానం లేదు, మతాభిమానం లేదు, ప్రాంతీయ అభిమానం లేదు, ఆయన యేసుక్రీస్తుకి ప్రతిరూపం,
ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఈ ముందుకెళ్ళినప్పుడు వీళ్ళు ఇందాక వివేక్ గారు అన్న మాటకి ఒకటి మాత్రం నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అతను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారన్న ధీమా, 5 సార్లు గెలవలేదండి ఆయన, 4 పర్యాయాలు మాత్రమే గెలిచాడు, 5 సార్లు గెలవలేదు అతను. 4 పర్యాయాలు గెలిచింది కూడా ఇదే ధీమాతో ఆయన ముందుకెళ్ళాడు, అట్లానే మాట్లాడుకుంటూ వచ్చేసాడు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఎవరున్నారు దీని వెనకవాల, నిజంగా అతనే మాట్లాడా, ఇతను ఎవరన్నా ప్రేరణతోటి మాట్లాడా, కొంతమంది మాట్లాడిచ్చారా? అంటే మంత్రి పదవి ఇస్తే ఇట్లా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తామన్నారా, తర్వాత మళ్ళీ మాట్లాడి మళ్ళీ వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తామన్నారా, దాన్ని ఎవరు ప్రోత్సహించారనేది విచారణ అయితే కదా బయటికి తెలిసేది. ఆ విచారణ ఆలస్యమైనందువల్ల ఏం జరుగుతుంది ఈరోజు 2 నెలలు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలు ఎక్కడాళ్ళు అక్కడ కనపడకుండా వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బయటకు ఎందుకు వచ్చారు? కూటమి ఏమీ చేయట్లేదు అన్న ఉద్దేశంతో, పట్టించుకోవట్లేదు ఉద్దేశంతో. అది వీళ్ళ వ్యూహాత్మకం అయితే కావచ్చు, నేను కాదనట్లా. కలుగులు అనేది కొన్ని బయటకు వచ్చినాయి, ఈరోజు వచ్చినప్పుడు పట్టుకుంటున్నారు, దానివల్ల ఈరోజు చర్యలు తీసుకున్నారు. దానికి మాత్రం నిస్సందేహంగా ఛాంపియన్ అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిది. ఆయన దాని గురించి ప్రత్యేకంగా ముందుకొచ్చారు కాబట్టి, ఆయన మాట్లాడాడు కాబట్టి ఈ మధ్య చర్యలు ఉన్నాయని చెప్పని అందరూ భావించాల్సి వస్తుంది. కొడాలి నాని గారు రండి, అంబటి రాంబాబుని, ద్వారంపూడిని, వంశీని, నన్ను, జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు తిడతారో మళ్ళీ వాళ్ళ లిస్ట్ వాళ్ళ 5 గురించే చెప్పాడు కదా, అంటే దోషులు వాళ్ళని అతనే చెప్పినట్టే కదా, తెలుసు వాళ్ళకి, నిస్సందేహంగా తెలుసు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఆ చర్యలు అనేవి ఈ రోజు ఎక్కడెక్కడాలను పట్టుకుంటున్నారు. బయటకు వెళ్ళిన వరా రవీంద్రరెడ్డిని పట్టుకొచ్చేసారు, పారిపోయిన అతన్ని. ఇక్కడే తిరుగుతున్న ఏళ్ల మీద మీరు అంటే నేను అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేయాల్సిన పని కాదండి. మిగిలిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, దీని మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు? అన్నీ వాళ్ళు చేయాల్సిన పనే లేదు కదా. భయం అనేది చంద్రబాబు నాయుడు గారు పుట్టించారు కదా. మీరేం చేస్తున్నారు? వాళ్ళు చేసిన దానికి, గతంలో వాళ్ళు చేసిన దానికి ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు వాళ్ళని. ఒకసాట 2 సాట్ల 90,000 ఏంటి, 70,000 ఏంటి, 50,000 ఏంటి? తిరస్కరించడం, గెలిపించడం అనే ప్రామాణికం అనే దాంట్లో అంటే చూడొచ్చు ఈ గుడివాడ విషయంలో. ఎందుకంటే నేను గుడివాడ గ్రౌండ్లో వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను మాట్లాడా. అంటే పులివెందుల ఒకటి, గుడివాడ ఒకటి, గన్నవరం ఒకటి, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఆ ప్రజల సమాధానాన్ని బట్టే రాష్ట్ర వ్యాప్త సమాధానం ఉంటుంది అని ఆ సమయంలో అర్థమైంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ రిప్రజెంట్ చేసే ఎమ్మెల్యే ఇలాంటి బూతులు మాట్లాడుతుంటే, దట్టు కృష్ణా జిల్లా ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన జిల్లా, అక్కడ గుడివాడ ప్రాతినిధ్యం వహించిన ప్లేస్లో ఒక భాషకి ఎన్టీ రామారావు గారి భాషను మాట్లాడుకుంటే ఈ భాషను తీసుకొచ్చి ఆయన అది కాదు మాది ఇది అని కృష్ణా జిల్లా మొత్తాన్ని రుద్దేశారు. అంటే లక్ష్మి గారు ఇప్పుడు మన రాజకీయాలకి ఏ విధంగా సందేశం ఇచ్చినట్లు, పరిపాలన బాగా చేయాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, దాంతోపాటు అభివృద్ధి చేయాలి, ఇది పరిపాలన పరంగా మనం చూసుకునేది. అలాగే చిన్న ఉదాహరణ చెబుతాను. మనకి పాము వచ్చిందండి, పట్టుకొని బుట్టలో వేస్తాం, ఇంట్లో వాళ్ళు చెబుతారు పట్టుకొని బుట్టలో వేస్తాము. పెద్ద ఆయన వచ్చేసి అర్రెర్రే బుట్టలో పెడితే ఎట్లా, బయటకు వదిలితే పాము కరవకుండా ఉంటుందా? కాబట్టి పాము అనేది బుట్టలో ఉండాలి, అది చచ్చిపోవాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 175 నియోజకవర్గాల్లో ఉండకూడదు. 151 స్థానాలు. మీరు ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 151 స్థానాలు. అమరావతి మహిళలు, అమరావతి రైతులు వాళ్ళు చేసినటువంటి మామూలు విషయం అండి. వాళ్ళ మీద చేసిన దాష్టీకం, చివరికి డ్రోన్లు ఎగరేస్తూ మహిళలు స్నానాలు చేస్తుంటే దాన్ని కూడా చిత్రీకరించిన దుర్మార్గులు వీళ్ళు. ఆడపిల్లల గర్భిణీ స్త్రీ అయిన ఆడపిల్లని కడుపులో తిన్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంతవరకు చర్యలు? రెండోది ఏంటంటే ఇప్పుడు గమనించి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు? అమరావతి అంటే 5 అక్షరాలు, 5 అంకె మధ్యలో 5 తీసుకెళ్లారు ప్రజలు. అది అమరావతి రైతులతో కాదు, పోరాట స్ఫూర్తి, వాళ్ళు ప్రజలకు నింపిన పోరాట స్ఫూర్తి. పోరాటం ఎలా చెయ్యాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కాదు ప్రపంచం మొత్తాన్ని చాటారు. 1631 రోజులు వాళ్ళు చాలా నిబద్ధతతోటి, అహింసతోటి పోరాటం చేశారు. ఆ స్ఫూర్తితోటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక వీళ్ళు చెప్పినట్టు 29 గ్రామాల రైతులతో కాదు, ఇది 33,000 రైతులతో కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే 5,50,00,000 మంది అని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు చేశారు. చేసినప్పుడు మనం ఎంత నిబద్ధతతో ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల ఆకాంక్షలు ఏంటి? ఈరోజు మీరు పథకాలు ఇస్తారని వాళ్ళు ఆశించట్లేదు. అది ఇటు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఈ రోజు సంబంధించి TCS తీసుకొచ్చుకున్నారా? అలాగే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారా? రైల్వే ప్రాజెక్టుకి 72,000 కోట్లు తెచ్చుకుంటున్నారా? అలాగే రహదారులకు 67,000 కోట్లు తెచ్చుకుంటున్నారా? ఈ రోజు మళ్ళీ BPCLకి అనుమతి తెచ్చుకున్నారా? ఎయిమ్స్కి అనుమతి తెచ్చుకున్నారా? 2 చోట్ల ఇప్పుడు, ఒకటేమో హాస్పిటల్, ఒకటేమో కాలేజీ లాగా పెట్టుకోవడానికి 2 తెచ్చుకున్నారా ఎయిమ్స్? ఇన్ని తెచ్చుకుంటూ మీరు ఈరోజు మళ్ళీ లూలు మాల్ వస్తానే ఉంది కదా తిరిగి. ఈరోజు మళ్ళీ విదేశాల నుంచి 1,40,000 కోట్ల రూపాయలతో ఉక్కు నగరం,
మీరు విశాఖపట్నంలో ఉక్కును వాళ్ళు అమ్మేయాలనుకుంటే ఉక్కు నగరాన్ని మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నారా? మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటున్నారా? ఇన్ని చేసుకుంటున్నా కూడా ఇవన్నీ ప్రజల మధ్యకి వెళ్లకుండా ఏం జరుగుతుంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కళ్ళ ముందు వాళ్ళు కనపడుతున్నారు, అరాచకం చేసిన వాళ్ళు కనపడుతున్నారు, అన్యాయం చేసిన వాళ్ళు కనపడుతున్నారు, దోపిడీలు చేసిన వాళ్ళు కనపడుతున్నారు, హత్యలు చేసిన వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద ఎట్లా ఉంటుంది? దాని మీద చర్యలు ఏమిటని చెప్పి ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు. అది కదా చేయాల్సింది, రెండు ఉండాలి. అభివృద్ధి మీరు చేస్తున్నారు, కనపడతా ఉంది ఈరోజు అభివృద్ధి. 26,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి తీసుకొచ్చారు. 15,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చేసినాయి. అవి మీరు ఒక్క రూపాయి కూడా రాష్ట్రం కట్టే పని లేదు. 1,500 కోట్ల రూపాయలు కట్టాలి, అది కూడా కేంద్రమే బరాయిస్తుంది. అదనంగా ఇంకో 1,100 కోట్ల రూపాయలు. ఈరోజు చెబుతున్నాను అమరావతి ప్రాంత వాసిగా, అమరావతి తోపు దమ్ముంటే కూడా ఆపు. నిస్సందేహంగా చెబుతున్నాను, మీరు కూడా పోరాడారు, దాని మీద ఎంతో బుధాన్ని వేసుకున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి ఇది కదా ప్రజలకు కావాలి. ఈ రోజు ప్రజలు వీటితో పాటు ఈ రాక్షసులు తిరగకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకూడదని చెప్పని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. మీరు దానికి ఊపిరిపోయొద్దు. మిమ్మల్ని కష్ట తెచ్చుకోమని చెప్పట్లా, రఘురామకృష్ణరాజు గారిలా కొట్టమని చెప్పట్లా, కానీ వాళ్ళ మీద చర్యల గురించి ఈరోజు ఆలోచిస్తున్నారు. ఏమైపోయారు వీళ్ళందరూ? మీరు అన్నట్టు నిజం, మీరు సౌమ్యంగా మాట్లాడి మీరు ఇంత ఆగ్రహంగా మాట్లాడారంటేనే ఈ కొడాల నాని గారి విషయంలోనో వీళ్ళ భాషల విషయంలోనో ఇంకా ఎందుకు తప్పేం లేదు. సాహిబ్ గారు, అంకం చౌదరి గారు అన్నట్టుగా ఇప్పుడు అంటే నేను కూడా ఇంత ముందు నుంచి అడుగుతున్నా, మేబీ క్యాస్ట్ ఈక్వేషన్స్తోనే కొడాల నాని గారు అలా మాట్లాడారు అనుకుంటే, అదే క్యాస్ట్ ఈక్వేషన్స్తో కొడాల నాని గారిని ఆపేలాంటి ప్రయత్నాలు జరిగితే ఇదే అమరావతిని క్యాస్ట్తో మళ్ళీ ముడిపెట్టి అది కమరావతి అని అక్కడ ఉన్న వాళ్ళంతా కుక్కడపల్లి ఆంటీలని, మరి ఇదే మహిళలందరూ కూడా గుడివాడ మీదుగా వెళుతూ ఉంటే వాళ్ళని నరికేస్తామని బ్యానర్లు పెడితే, మరి ఇవన్నీ కూడా అదే సామాజిక వర్గం మీద కొడాల నాని గారు ఫైట్ చేశారు. కాబట్టి ఆ సామాజిక వర్గం ఈక్వేషన్స్ జరగకుండా ఎంతవరకైనా సరే ఇష్యూని తీసుకెళ్ళగలిగే ఇది మీకుందా? ఖచ్చితంగా మాకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మా నాయకులు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉండేవో మా దగ్గర ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారి పాదయాత్రలో కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి కామెంట్స్ పెట్టారు, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించారో మాకు తెలుసు. మేమేంటంటే మాకు ఒక విధానపరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా వెళ్ళాలో మా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇందాక అంకం చౌదరి గారు చెప్పినట్టు మీ నాయకులు ఏం చేస్తున్నారు, మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు కాదు, మా అధినాయకుడు చెప్పింది మాకు వేదం. మా అధినాయకుడు ఫస్ట్ డే నుంచి ఒకటే చెబుతున్నారు, మీరు సమయం పాటించండి, ఏం చేయాలో మేము చేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అదే విధంగా ఆయన చెబుతున్నారు. లోకేష్ గారు ఆయన కూడా మా శ్రేణులకు చెబుతున్నారు. లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పిన మాటలు వింటాం. మేము ఇక్కడ మా స్వయంగా మేము తీసుకోవడానికి అవకాశాలు ఉండవండి. మా అధినాయకుడు చాలా సార్లు పలు సందర్భాల్లో మీడియా ముందులకు వచ్చి ఎవరిని వదలను, సిస్టమేటిక్ గా చేసుకుంటూ వెళ్తున్నాను, ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్కన సంక్షేమానికి పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాము, ఇంకో పక్కన ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇష్యూలు చేశారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సిస్టమేటిక్ గా వెళ్ళిపోతున్నాం అండి. అంతేగాని ఒక్కొక్క రోజులో ఈ రోజులో అంతా వేసేసేయండి, వాడిని నరికేయండి అన్నట్టు మాట్లాడితే ఇక్కడ కుదరదు. మేమేంది ఒక మంచి ప్రభుత్వం లాగా ముందరకెళ్తున్నాం. ప్రజల అభిష్టం మీద ముందరకు వెళ్ళాలండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళాలి. ప్రజల ఆకాంక్ష ఎస్, ఈ రోజు మేము అరెస్ట్ చేస్తుంటే ప్రజలు ఎవరు ఆక్షేపించట్లా, ఎస్ వాడిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్యూలు జరిగినాయండి, ప్రజలు ఏమంటున్నారు తెలుసా, ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఎస్ అదే విధంగా మిగిలిన ఏదైతే గతంలో మాట్లాడిన మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు. బహిరంగానే మేము అంటున్నాం, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ సోషల్ మీడియా కార్యకర్తలు వెనకేసుకొస్తున్నారు కదా, వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు మీరు షేర్ చేయండి, మిమ్మల్ని కూడా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మేము చెబుతున్నాం అండి. అది మాకున్నటువంటి నిబద్ధత. కాబట్టి ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళు కట్టుకునేటటువంటి చీర బొట్టు మీద కూడా అసభ్యకరమైనటువంటి కామెంట్లు చేశారు ఎదవలు, పరికమాలి ఎదవలు. మేము వాళ్ళని ఎవరిని వదలం. దీంతో పాటు అక్కడ ఒక ఎంపీ గారు ఆ ప్రాంత ప్రజలను పలకరిస్తానికి వెళ్తే ఆయన్ని కొట్టేశారండి, గల్లా జయదేవ్ గారిని. ఎంతో మంది మా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల మీద అభిజమైన కామెంట్స్ పెట్టారు. డిబేట్లకు వెళ్తుంటే మా మీద అటాకులు చేశారు. మేము ఇవన్నీ మర్చిపోతాం. 52 రోజులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు కదండి. ఇవన్నీ ఎట్లా మర్చిపోతామండి? కాకపోతే ఏంటంటే ప్రజలకు అన్ని తెలుసు, మేము ప్రజల మెప్పు పొందాలి. అంతేకాని ఒక విధానపరమైనటువంటి ఆలోచన విధానం లేకుండా ముందరికెళ్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగిందో అదే విధంగా జరిగిద్దండి. మేము ఇక్కడ ఒకటి బిఎన్ఎస్ యాక్ట్ ఎందుకు తీసుకొస్తున్నాం? ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు. అదే విధంగా డిజిటల్ క్రైమ్ యాక్ట్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కట్టుదిట్టమైనటువంటి చర్యలండి. గత ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వంలో నిజంగా ఎవరి దగ్గర నుండి చేయించారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి చేయించాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చూశారు కదండి. ఎక్కడికి వెళ్ళినా సభల్లో వైనాట్ అంటే 175 అనేవాళ్ళు. అసలు ప్రజాస్వామ్యంలో
పాలక పక్షమే ఉండాలి. రైట్ అండి. అసలు నేను ప్రతిపక్షం నేను ఉండకూడదని నేను తెలుసుకున్నాడు. అంటే మీరు న్యూట్రల్గా అంటే జరిగిన ఇష్యూస్ అన్నిటికీ వెళ్తున్నారు. నేను ఇక్కడ కొడాలి నాన్నగారి అంశం ఒకటే అడుగుతున్నా. ఎందుకు అవునండి, కొడాలి నాని గారి ఎందుకు అంశంలో మాకు మాట్లాడారు, clarity ఉందండి. ఎవరు మాట్లాడిచ్చారు, ఒక విషయం అడగొచ్చా? దీని ఇంటెన్షన్ ఏంటి జగన్మోహన్ అనేది రెడ్డి బయటికి మాట్లాడుకోండి. తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే ఒక అంటే విషయం ఆయన అడగొచ్చా? చెప్పే నిజాలతో ఆయన పోలీసులు ఏమైనా వివరాలు బయట పెడితే రేపు ఒకవేళ ఏమన్నా అరెస్టులు అయితే అడగొచ్చా? ఆ. సాహెబ్ గారు ఏమండి? మీరు చెప్పింది 100% నిజం. ఇందాక కూడా చెప్పాను, మిమ్మల్ని సమర్థించాను, నేను వ్యతిరేకించట్లా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళు చేసిన అరాచకాల మీద కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు అభియోగాలు మోపొద్దని ఏమైనా చెప్పారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, అభియోగాలు మోపొద్దని ఏమైనా చెప్పారా? వైసీపీ ఏమండి? వైసీపీ ఒకటండి ఇక్కడ. నాయకులు 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాల మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీరు ఫిర్యాదులు చెయ్యొద్దు, మీరు అభియోగాల మోపొద్దు, కొట్టొద్దు తిట్టొద్దు అన్నారు. కొట్టొద్దు తిట్టొద్దు అది అంతా ఓకే, ఫిర్యాదులు చెయ్యొద్దని అన్నారా? ఏమండి, మేము సిస్టమేటిక్ ఎవరిని వదలమండి. మళ్ళీ సాహిబ్ గారు మీ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. నేను అడిగిన దానికి ఒకటే, మనకు వాదోపవాదాలు కాదు కదా. చెయ్యొద్దని మీరు అన్నారు కదా, సిస్టమాటిక్ వెళ్ళమని. అంటే ఈ మాట అన్నారా వాళ్ళు? మీ నాయకులు ఈ మాట అన్నారా? అంటే సంయమనంగా ఉండండి అంటే అది పార్టీ క్రమశిక్షణ ఇది అవుతుంది కాబట్టి వాళ్ళు మీరు మాట్లాడిందండి అంకం సోదర్ గారు. అభియోగాల సంగతి నేను అంటుంది, ఇది మీ బాధ. కాదండి, systematic గా మేము వెళ్తున్నామండి. సాహిబ్ గారు మీరు కూడా కేసుల్లో ఉన్నారు, వివేక్ గారు కూడా కేసుల్లో ఉన్నారు. మీ బాధను వ్యక్తం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వద్దం లేదు కదా. విధానాన్ని బట్టి మేము మాట్లాడాలి ఇక్కడ అంకం చౌదరి గారు. పార్టీ విధానాలు కాదండి, అది అంతవరకు అది పై చూస్తారన్న మీ బాధ్యత ఏంటి? నాకు ఒక విధానం ఉండిద్దండి, మా పార్టీ విధానం ఉండిద్ది, మా పార్టీ విధానం ప్రకారం నేను మాట్లాడతాను. రైట్ అంటే పార్టీ విధానం ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే పార్టీ విధానం కేసులు పెట్టొద్దని కాదు కదా అంటారు. ఆ కేసులు ఎందుకు పెట్టలేదు ఇప్పటి వరకు మీరంతా? మరి ఎంతమంది ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఫిర్యాదులు ఎందుకు చేయట్లేదు? రైట్ వివేక్ గారు, ఎవరిని వదలము, ఎవరిని విడిచిపెట్టే దాఖలా లేదు. అంటే వివేక్ గారు ఇలాంటి వాళ్ళ మీద అంటే ఒక మహిళ అంజనా ప్రియానో లేదంటే ఇంకొకరో చేసిన కంప్లైంట్ నిర్మల ప్రాంతవాసి ఇలాంటి అంటే వాళ్ళతోనే సరిపెట్టాలా? ఈ రోజు పార్టీ శ్రేణులు కూడా కంప్లైంట్స్ ఇవ్వాల్సిన ఈ బట్టే కదండి. నిన్న ఆర్జీవీ మీద ఇచ్చారు, కొడాల నాని మీద నిన్న గుంటూరులో మా కనపతి శ్రీనివాసరావు అని ఆయన గతంలో మన సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన గతంలో జరిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా వస్తున్నారు, ఇస్తున్నారు, కంప్లైంట్లు లాడ్జ్ అవుతున్నాయి. కంప్లైంట్స్ ప్రతి చోట వీరికి సంబంధించిన లాడ్జ్ అవుతున్నాయి. అయితే అదే చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ ముందు తీసుకెళ్లడంలో ఎంతవరకు ఈ చిత్తశుద్ధితో వెళ్తారు? లేదు అదే ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పినట్టు గతంలో ప్రభుత్వము అంటే 41 నోటీస్ ఇచ్చి విచారణకు రావాల్సిన చిన్న కేసులకు కూడా పోలీసులు గోడలు దాకి అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి అరెస్ట్ చేసి జడ్జి దగ్గర చివాట్లు తిన్నారు. ఇది బెయిలబుల్ కేసు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసే కేసుకి ఇంత ఆ పేషెంట్ గా ఉన్న వ్యక్తిని, అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఎంత హరాస్ చేసి తీసుకురావాల్సిన అగత్యం ఏంటని జడ్జి గారు మాట్లాడితే పోలీసులు తెల్లమొహం వేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక ఆధారం లేకోకుండా, ఒక సరైన సెక్షన్లు లేకోకుండా మనం జడ్జి ముందు గారు ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కోర్టు దానికి పోలీసులే మళ్ళీ తిరిగి బాధ్యులు అవుతారు. కాబట్టి వారు చేసిన తప్పుకి ఆధారాలతో తీసుకెళ్లినప్పుడు రిమాండ్ విధించడం జరుగుతుంది. అది కేసు బలంగా ఉంటుంది. మనకు ఆధారాలు ఉన్నాయి గతం తాలూకు వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి. ఒక స్టెప్ బై స్టెప్ మనము చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు, ఇంకా ఎవరికి తగినట్టు వాళ్ళు కాల్ చేసి హక్కు పోలీసులకు ఇచ్చేస్తే మనకు చట్టం ఎందుకు, జడ్జెస్ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? కాబట్టి మనం ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అడుగు అంటే ఈ విధ్వంసమైన రాష్ట్రం నుంచి తిరిగి పునర్నిర్మించే క్రమంలో చాలా ఆపసోపాలు పడుతూనే మనం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తూ ఇలాంటి వాళ్ళందరినీ పక్కన కేసులు లేకపోతే వాళ్ళకి శిక్షణ విధించే కార్యక్రమం అంతేకాదు. ఈ భాష ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందన్న నిజాలు పబ్లిక్ డొమైన్ లో వాళ్ళ ద్వారా చెప్పించి బయట పెడితే రేపు మాట్లాడే వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి అవి పాఠ్యాంశాలుగా మారతాయని నేను అడుగుతున్నా. సరే మీరు ఏం చర్యలు తీసుకుంటారు, ఇంకెంతమంది కంప్లైంట్ ఇస్తారు, ఇప్పుడు ఎవరెవరి మీద ఇస్తారు అనేది తర్వాతి చర్యలు. రైట్, చూద్దామండి. థ్యాంక్ యూ అండి వివేక్ గారు, సాహిబ్ గారు, అంకం చౌదరి గారు, ముగ్గురికి ధన్యవాదాలు.